కాపాడుకున్నటువంటి వెల్కమ్ టు అవర్ ఛానల్ లాబంతుల రామమూర్తి. వరల్డ్ టీచర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్. ప్రపంచ గురువులు, సిద్ధులు, సాధకులు అందరూ కూడా ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు, కానీ జన్మించిన తర్వాత తయారవ్వరు. ఇప్పుడు మనం సుప్రసిద్ధమైనటువంటి వినుకొండలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉంటూ ఉన్నాం. స్ఫటిక శివలింగాన్ని ఈ మధ్యనే ప్రతిష్ఠించారు స్వాములందరూ కూడా. ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం ఈ వినుకొండ ప్రదేశం అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. విన్నకొండ, వినుకొండ, కమటాచలం అనేటువంటి అనేకమైనటువంటి వివిధ నామధేయాలు ఈ వినుకొండకి అనేటువంటివి ఉన్నాయి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఎంతోమంది భక్తులు స్వామివారికి అభిషేకాలు ఎన్నో కూడా చేయిస్తూ వాళ్ళ యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటూ ఉన్నారు. సృష్టికి ముందు, సృష్టి మధ్యలో, తర్వాత ఉన్నటువంటి వాడు ఒక పరమేశ్వరుడే. చెప్పండి. ఈ వినుకొండ యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా వివరించారు. ఈరోజు వినుకొండ కొండ అంటే సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి కొండ. కొన్ని లక్షల మంది ప్రజలు ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకాలు చేసి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా వీడియోలో లక్ష్మీ నరసింహస్వామి కొండ. ఎంతో కట్టుదిట్టమైనటువంటి బందోబస్తును కూడా పోలీస్ శాఖ వారు నిర్వహించారు. ఈ ఆలయంలో ఎవరైతే నిత్య అభిషేకాలను, పారాయణలు చేస్తారో వారి యొక్క కోరికలు నెరవేరుతాయి అనటంలో సందేహం అనేటువంటిది లేనే లేదు. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, సాక్షాత్ స్ఫటిక శివలింగం. ఈ స్ఫటిక శివలింగానికి ఎవరైతే ఆర్తితోటి క్షీరాభిషేకాన్ని చేస్తారో వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి అనటంలో సందేహం అనేటువంటిది లేనే లేదు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వాళ్ళకి ఆ శక్తి ఎలా వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మనం 1-2 నిమిషాలు వివరిస్తూ ఉన్నాం. త్రిపురాలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, సత్వ, రజ, తమో గుణాలు. ఇవే త్రిపురాలు. మీకందరికీ కూడా ఇది ఆశ్చర్యం అనిపించవచ్చు. జనైహి పూర్యతే ఇది పురః. ప్రజల చేత పూరించబడేటువంటిది కాబట్టి పురం అనేటువంటి పేరుంది. నవద్వారే పురే పుంసి అని గీతలో కూడా మానవ శరీరాన్ని గురించి 9 పురాలుగా వివరించారు. ప్రజల చేత పూరించబడేటువంటివే పురాలు అనేటువంటిది కూడా వేదంలో ఉంది. శివాంశ సంభూతులైనటువంటి దత్తాత్రేయుడు త్రిపుర సుందరి రహస్య తత్వాన్ని గురించి పరశురాముడికి వివరించాడు. పరశురాముడు అమ్మ ఆజ్ఞానుసారం బ్రహ్మదేవుడు మానవ, రాక్షస, సర్ప, వృక్షాజాతులను సృష్టిస్తూ ఉన్నాడు. విష్ణువు పాలకుడిగా ఉండి శ్రమిస్తూ ఉన్నాడు. కల్పాంతంలో మహాశివుడు మొత్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. త్రిమూర్తుల శక్తికి మించినటువంటి పనులు చేస్తూ అలసిపోతూ ఉన్నాడు అన్నమాట. ఈ త్రిమూర్తులు కూడా అలసిపోతున్నారు. వారి పరిస్థితిని గమనించినటువంటి అమ్మ 12 భుజాలతోటి 10 తలలతోటి ఆవిర్భవించింది. భయపడినటువంటి త్రిమూర్తులు అమ్మను స్తుతించి ప్రసన్నురాలను చేశారు.
వారి శ్రమను గురించి చెప్పారు. ఆలోచించినటువంటి అమ్మ తన ఎందలి బ్రహ్మాంశ నుండి సరస్వతిని, విష్ణువంశ నుండి లక్ష్మీదేవిని, శివాంశ నుండి గౌరిని సృష్టించి వివాహమాడమని చెప్పింది. చూడండి, ముగ్గురికి కూడా భార్యలు ఎవరి వల్ల వచ్చారంటే త్రిపుర సుందరి అమ్మవారి వల్ల వచ్చారు. శుభముహూర్తాన వాళ్ళ ముగ్గురు కూడా ముగ్గురిని వివాహం చేసుకున్నారు. త్రిపురేషు ధామసు జాగ్రత్త స్వప్న సుషుప్తిరేషు సుందరం సర్వం గ్రహణీయం. బాల్యాయవన కౌమారాల్లాగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడా కాలవశాన వ్యవహారంలో ఏర్పడుతూ ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. కొత్తాల పీఠాధిపతి అయినటువంటి పూర్వపీఠాధిపతి సిద్ధేశ్వర స్వామి, తర్వాత విమలానంద స్వామి, రమణ మహర్షి కూడా ఈ త్రిపుర రహస్యాన్ని గురించి ఎంతో శ్రద్ధతోటి వాళ్ళ శిష్యులకు వివరించారు. శ్రీకృష్ణుడు కూడా ఎన్నో తాంత్రిక విషయాలని అర్జునుడికి వివరించాడు. అందువల్లనే యుద్ధము చెయ్యను అన్నటువంటి వాడి కాస్త మనస్సు బట్టి యుద్ధం చేశారు. మొదట చెప్పింది మొత్తం కూడా మర్చిపోయాడు అర్జునుడు. మళ్ళీ చెప్పమన్నాడు, మళ్ళీ వివరించాడు, 2 సార్లు చెప్పాడు గీతను గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి. దాన్ని రెండోసారి చెప్పినటువంటి దాన్ని అనుగీత అని అంటాం అన్నమాట. ఇక్కడ యుగాలు 4 అనుకుంటున్నాం. కృత, ద్వాపర, త్రేత, కలియుగం. ఇది ఈ యుగంలో ధర్మం, న్యాయం, క్రమం ఎలా ఉందో అందరికీ తెలిసినటువంటిది. కానీ దీనికంటే ముందు ఇంకో యుగం ఉంది, అదే సత్యయుగం అంటాం అన్నమాట. ఆ కాలంలో మానవులకి దైవశక్తులు మొత్తం ఉన్నాయి. అంటే దేవతలకి, మనుషులకి భేదం అనేటువంటిది లేనే లేదు. ఇక్కడ వచ్చేసరికి 12 సంవత్సరాలు త్రిపురాదేవుని గురించి ఉపాసించి ఎన్నో విషయాలు గ్రహించాడు భార్గవరాముడు. నియమవంశీయుడైనటువంటి కార్తవీర్జనుడు దత్తాత్రేయుడిని ఆరాధించి అనిమా, మహిమ మొదలైనటువంటి సిద్ధులను పొంది 1000 బాహువులను కూడా అవసరమైనప్పుడు వచ్చేటట్టుగా పొందాడు. ఒకతోడు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు ఆయన. అక్కడ హోమధేనువును చూసి భటులతో సహాయంతో దాన్ని కాస్త తీసుకెళ్లాడు. ఆ సమయంలో మహర్షి ఆశ్రమంలో లేడు. ఆశ్రమవాసులందరూ కూడా పరశురాముడి కన్నీళ్లతోటి స్వాగతం పలికారు. కోపగించినటువంటి పరశురాముడు ఆయుష్మతి రాజ్యానికి వెళ్లి కార్తవీర్యుని యొక్క 1000 శిరస్సులని, బాహువులని ఖండించి గోమాతను, ఆవు దూడను కూడా తీసుకొని ఆయన ఆశ్రమానికి వచ్చాడు. మానవేంద్రుడు చెప్పి మహంపాపం చేశావు, పాప నివారణ కోసం సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేయమని జమదగ్ని మహర్షి పరశురాముడికి చెప్పాడు. అందువల్ల ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు. కార్తవీర్యుని చంపినటువంటి ఈ పరశురాముని ఎప్పుడు చంపాలా అని కార్తవీర్యుని పుత్రులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పరశురాముడు లేనటువంటి సమయంలో ఆశ్రమానికి వచ్చారు. తపనిమగ్నుడైనటువంటి జమదగ్ని శిరస్సును ఖండించి వెళ్ళిపోయారు. ఆ సమయంలో తల్లి రేణుక రామా రామా అని ఏడ్చింది. ఆ సమయంలో వెంటనే పరశు అంటే గండ్రగొడ్డలి, ఆ గొడ్డలు తీసుకొని వచ్చాడు. తన తండ్రిని చంపినటువంటి వాడు రాజపుత్రుడు కాబట్టి అందుకని అప్పటి నుంచి రాజవంశాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేశాడు పరశురాముడు. చూడండి, పరశురాముడికి కోపం అనేటువంటిది రాదు, వచ్చిందంటే మాత్రం చాలా ప్రమాదకరం. కొన్ని లక్షల మంది యొక్క శిరస్సులు కొండల్లాగా తయారయ్యాయి. ఆ విధంగా చేశాడు. కదా శ్రీరాముడు ప్రత్యక్షమై స్వామి నీకు తగినటువంటిది కాదు, ఎవరో ఒకడు తప్పు చేసినటువంటి వాడిని శిక్షించావు, వాడినే కాకుండా వంశం మొత్తం నాశనం చేశావు, ఇప్పటి నుంచైనా కానీ శాంతంగా ప్రశాంతంగా మనసుతో ఉండు అని చెప్పాడు శ్రీరాముడు. వినలే పరశురాముడు. నువ్వు కూడా రాజువే కదా అన్నాడు. చూడండి, తుప్పు పట్టినటువంటి శివధనస్సు వేరడం గొప్పతనం కాదు, నా దగ్గర విష్ణు ధనస్సు ఉంది, చేతనైతే దాన్ని విలువ అన్నాడు అనమాట. స్వామి నువ్వు అసలే బ్రాహ్మడివి, నిన్ను కొట్టకూడదు, తిట్టకూడదు, నాకు పాపం వస్తుంది, ఇప్పటికే ఒకరిని చంపి రావణాసురుని చంపి నానాక అవస్థలు పడుతున్నా నేను, కాబట్టి నీకు నాకు యుద్ధం వద్దయ్యా అని బతికిలాడాడు ఆయన. నువ్వు ఒప్పుకోలే పరశురాముడు, యుద్ధం చేయాల్సిందే అన్నాడు. అప్పుడు నా నిజస్వరూపాన్ని చూడు, కేవలం దశరథ తనయుణ్ణి అని అందరూ అనుకుంటున్నారు, అసలు నేను ఎవరో ఒకసారి చూసి నాతో యుద్ధం చెయ్యని తన యొక్క నిజస్వరూపం చూశాడు. ఆయనే విష్ణు వంశ.
1000 శిరస్సులు, 1000 బాహులు, ఖడ్గాలు, ఆయుధాలతో విశ్వరూప సందర్శనం చూపించాడు శ్రీరాముడు పరశురాముడికి. అప్పుడు పాదాల మీద పడి నమస్కరించాడు. ఈ రకంగా శ్రీరామచంద్రమూర్తి ఎంతో మంది గర్వాన్ని అణిచివేసినటువంటి వాడు. అటువంటి వాడు ఈ వినుకొండ ప్రాంతానికి కూడా వచ్చి ఈ కొండ మీద శ్రీ రామలింగేశ్వరుని ప్రతిష్ఠించి ఆయన తరించి ఎంతో మంది భక్తుల్ని తరింపజేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పంతుల రామమూర్తి. నమస్తే.